హలో, నమస్తే అయ్య గారు. ఇప్పుడు నేను చెప్పిన పని ఏమైంది అయ్య గారు? అబ్బా జర చూడరా, దండం పెడతా. అంతలో అయితే నీకు 10,000 20,000 ఏమైనా అప్పు సొప్పు చేసి ఇస్తే కానీ చూడరాదు అయ్య గారు, దండం పెడతా అయ్య గారు. నా లైఫ్ సెట్ అవుతుంది అయ్య గారు, జర దండం పెడతా. ఎప్పటికి ఇదే లోలే అమ్మ, ఏదో ఒకటి చేస్తలే అమ్మ. ఇక ఈ ఫంక్షన్ హాల్లో మిమ్మల్ని పెట్టడం ఎందుకు పెట్టిలో ఏమో నా కోసం పుచ్చుకుంటా. అట్లనే అన్న లేదు లేదు ఈ ఒక్కసారికి పోయి నీకు ఖచ్చితంగా నీ పైసలు ఇస్తా. లేదు లేదు అసలు ఈ చెట్టే ఎక్క నీకు ఎక్క నుంచి మీ వల్ల ఆఖరికి కుండగడిగిన నీళ్ళన్న పోయా అన్న. ఏమైందన్నా నా పెళ్లి గురించి? ఆఖరి వీడు కూడా అవుతలేడన్నా నా పెళ్లి పెళ్లి అని చెప్పినావు అయితే ఏంది అంగట్ల బొమ్మనారా పిల్లని చూసుడు. అయ్యగారికి ఆల్రెడీ చెప్పిన ఓ మనకున్న లెవెల్కు పిల్లలు కూడా దొరుకుతారా? 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంటారు, మీరు ఒక అబద్ధం ఆడరు ఉన్నోళ్ళ లెక్క. సెట్ అవుతుంది. అరే మన బిల్డప్ ఏమో గింతున్నది కదా, వాళ్ళు మనల్ని నడుచుకుంటా చూస్తే వీళ్ళు లేవు ఏం లేదు అని అనుకుంటారు కాదురా. మరి ఓ పని చేద్దామా, మెల్లగా ఆగి ఉన్న కారు చూద్దాం. అరే ఆడ కారు ఉన్నది, అరే ఆ కార్లోకి వెళ్ళి దిగినట్టు యాక్టింగ్ చేద్దాం. ఆడి పోయినాక వాళ్ళకి ఫోన్ చేసి ఏడున్నది అడ్రస్ దొరకలేదు అంటే బయటకు వస్తారు, అందులోకి వెళ్ళి దిగినాం అనుకుంటారు. ఇంకేం సూపర్ అని నాకు అమ్మ వాళ్ళ అత్తల్లమ్మ కొంచెం చూసుకో అమ్మ, దండం పెడతా. ఆంటీ గారు మీ ఇంట్లో ఎవరు మగవాళ్ళు లేరేంటి, మీరే ఉన్నారు? సారు దుబాయ్ లో ఉంటారమ్మా, బిజినెస్ లో అవన్నీ అక్కడే ఉన్నాయి మావి. దానివల్ల ఎప్పుడో కుదిరినప్పుడు వస్తారు అంతే. ఇంతకు మ్యారేజ్ కైనా వస్తారా లేదా? యాక్చువల్లీ నా మ్యారేజ్ కే టోటల్ ఎంతరా 18 మెంబర్స్ సీఎంస్ వచ్చారు కదా. 18 మెంబర్స్ సీఎంస్ వచ్చారు ఇండియా మొత్తంలో. తర్వాత పిఎం కూడా అప్పుడు వచ్చిరు, ఒక 2 hours ఉన్నారు, ఎక్కువసేపు ఉంచలే, నేనే పంపించేసాను. మ్యారేజ్ ఎక్కడ ఏంటి అనేది మాత్రం మేము ఇన్ఫార్మ్ చేస్తాం, ఓకేనా? ఓకే ఓకే రైట్. అన్నా వీడేం చెప్తాం అన్నా? గీడేం చెప్తాను అంటే ఏం చెప్తారా, పొద్దుగా లేచినాక పనులు తోముతానా అన్నా? ఆ సంబంధం చూసేస్తే చూసి వచ్చినాం. ఇంకెప్పుడు చెప్తావు నా పెళ్ళి? అరే వెంకట్గా అన్నా వాళ్ళు బొచ్చ డబ్బు ఉన్నోళ్ళరా, వాళ్ళని ఎట్లా మేనేజ్ చేయనో ఏం చేయనో నాకు పిచ్చిలేస్తుంది. నీకు అమ్మాయి నచ్చింది, నువ్వు అమ్మాయికి నచ్చినవు, దాన్ని ఎట్లా చేయాలో నాకు ఏం తెలుస్తలే, ఆలోచిస్తానరా. ఏదో ఒకటి చేయరా అన్న, ఫోను గీనో వేసి సెట్ చేయరా అన్న సంబంధం. నేను చేత తీరారే, నువ్వు నన్ను గోస పుచ్చుకోకరా అన్నా. నా బాధ నీకు అర్థమవుతలేదు అన్న. ఎంతగానో ఎందుకు బాధపడతాను? నేను ఉన్నతి నేను చేతీ నీ పెళ్లి చేసే పోతా, తీరేటన్నా పోతా ఊరికి. ఇట్లా నేనే చేద్దాం అనుకుంటాను, రేపు ఎల్లుండా మాకు ఫోన్ చేద్దాం అనుకుంటాను, ఎట్లా చేయనో అర్థమవుతలేదు. చెడు చేస్తా నేను. నువ్వైతే తొందర పనులు తోముకొని పోయి ఆ ఫంక్షన్ హాల్ కాడ మొత్తం ఆ చెత్త అంత ఉన్నా అది పక్క కూర్చి కాలు పెట్టిరా పో, నేను చూసుకుంటా కానీ పో. మర్చిపోకుండా నువ్వు పనుల మరి మర్చిపోతా మరి. అరే నువ్వు పోరా, నేను చూసుకుంటా పోరా. అరే వెంకటు అన్న వాళ్ళు ఎక్కడున్నారో ఏ పనులు ఉన్నారో రా, ఆ పిల్ల ఏ బ్యూటీ పార్లర్లు ఉన్నదో లేకపోతే ఏ వెకేషన్కి పోయిందో, ఏడ తిరుగుతుందో ఆ పిల్ల. ఇప్పుడు పెళ్ళి అంటే వాళ్ళు ఏమంటారో. నువ్వేదో మాట్లాడి సెట్ చేయరా అన్న పెళ్ళికి. ఈ పెళ్ళి చల్లగా ఉండ, నీ పెళ్ళి నా సావుకే వచ్చింది. అన్న మంచిగా మాట్లాడు. మంచిగానే మాట్లాడతా తీరా, సెట్ అయ్యేటట్టు మాట్లాడన్నా. సెట్టే చేస్తా తీరా, ఇప్పుడే పెళ్ళేటట్టు మాట్లాడన్నా. గంటకే వస్తుంది ఆగురా. హలో హలో చెప్పండి. చిక్కియా? చిక్కీనే చెప్పండి. చిక్కి మీ మమ్మీ ఉన్నారా? ఉంది. ఒక అర్జెంట్ కాల్ మాట్లాడేది ఉంది, అందుకని. సరే ఇస్తా అండి. ఇవ్వరా. అమ్మా ఏందే చిక్కి, నీ దండం పెడతా అమ్మా, నీ కాలు మొక్తమ్మా, నీ బాంచనమ్మా. పెళ్లి గురించి వాళ్ళు ఫోన్ చేసిల్లమ్మా, జర మంచిగా మాట్లాడమ్మా ఈ ఒక్కసారి ప్లీజ్ అమ్మా. ఏందే నీ లొల్లి నాకు? వాళ్ళు ఫోన్ చేసిల్లమ్మా. ఏంటిదట వాళ్ళకు? ఏమో పెళ్లి గురించి వచ్చమ్మా, నీ దండం పెడతామ్మా, బాంచనమ్మా. మాట్లాడమ్మా, మాట్లాడు. ఆంటీ చెప్పు నాన్న. అదే ఆ రోజు మ్యాచ్ చూసుకున్నాం కదా, మరి బాబుకి ఓకే, మీరు కూడా ఓకే అన్నారట. అవును. అయితే మా వాళ్ళు ఇప్పుడు మొత్తము అమెరికా టు ఇరాన్ ఇరాక్ల యుద్ధం అవుతుంది కదా, ఇప్పుడు వచ్చేటట్టు లేరు. అవును నాన్న, మా వాళ్ళు కూడా వచ్చేలా లేరు. ఒక పని చేస్తే ఎలా ఉంటుంది, ఇప్పుడు వాళ్ళు వచ్చేలా లేరు కదా, మీరున్నారు నేనున్నాను, ఇంకా మనకు మూడో వ్యక్తి ఎందుకు? రిసెప్షన్ గ్రాండ్గా పెడదాం యుద్ధం అయిపోయాక.
అవును, కరెక్టే, నిజమే. అంతే బాబు, అంతే. మరి ఎక్కడ చేద్దాం నాన్న చెప్పు. ఇక్కడ నాకు తెలిసిన గుడి ఉంది, గుళ్ళో చేసేద్దాం. సరే, ఓకే, అంతే నాన్న. మీరు ఓకే అంటే రేపే కానీ ఇద్దాం, ఏముంది. సరే, రేపే చేద్దాం. గుడి దగ్గరకు వస్తా నాన్న. బాబు తీసుకొని యూఎస్ వెళ్ళిపోతాడు. సరే సరే ఆంటీ గారు, మీ అంతా బాగున్నారు కదా? మేము బాగున్నాం, మీరు బాగున్నారా? ఓకే అండి, ఓకే. ఇక్కడ ఏం లేదండి. ఓకే అండి, నేను రేపు మీకు వచ్చి కలుస్తాను. మార్నింగ్ 10 కల్లా వచ్చేసేయండి. ఇంకా మరి మీరు డైరెక్ట్ లొకేషన్ పంపిస్తా. సరే, రేపే చేద్దాం నాన్న. మేము గుడికి వస్తాము. ఓకే ఓకే అండి, ఓకే. అన్నా పానం అవుతలేదారా? సిక్కితో మాట్లాడతా అంటాను. పెళ్ళైనాక దాంతో మాట్లాడుతుంది ఆ కోతి ముఖం దాంతో. అన్నా మళ్ళీ అట్లా అంటే మరి లేకపోతే ఎట్లా ఫోన్ మాట్లాడతా అంటే నేను డిస్టర్బ్ అవుతానా? నువ్వు ఒక పని చేయి, అన్న రేపు ఈ విషయాలు ఏం బయటికి రాకుండా మేనేజ్ చేయి. ఎట్లా అంటావు అన్న? అరే మనల్ని గుర్తుపట్టద్దురా వాళ్ళు. ఇప్పుడు నేను పోయి రేపటి పెళ్లి కోసం ఎవరన్నా బట్టలు అడుకొస్తా, ఐరన్ కొట్టు సంబంధం మళ్ళీ మొన్నట్లు ఎక్కడ పోయి వానికి 100 రూపాయలు ఇస్తా, మళ్ళీ ఇస్తాడు. అవి వేసుకొని పెళ్లికి పోదాం. ఆ గంట సేపు గండం కడితే చాలు. కొంచెం మంచిది ఏమన్నా మన లూజ్ ఉన్నది. మంచిది అయితే తీరా. ఏమంటున్నా అడిగిందా నా గురించి? అడిగింది. ఓ చిక్కి, నిన్నే నమ్మి మాట్లాడినా, మరి రేపు ఏం చేస్తావో ఏమో నీ సంగతి. ఏం గొత్తి అమ్మా, ఏమున్నా నేను చూసుకుంటా. ఈ కాడికి రానియ్య, దండం పెడతామ్మా. సరే సరే, నువ్వైతే రేపు రెడీగా ఉండు. సరే అమ్మా. ఏ చిక్కి, వాళ్ళు చూడవే గోతికాడ నక్కల్లెక్కి ఎదురు చూస్తాండ్రు. ఏం అనుమానం రాకుండా చూసుకో మరి. సరే అమ్మా. అమ్మా ఇదే లాస్ట్ అమ్మా, ఇంతటితో నా పెళ్ళి అయిపోతుంది. కొంచెం మేనేజ్ చేయమ్మా ప్లీజ్. చేస్తాగా, నువ్వు కూడా మంచిగా చూడు మరి. ఓకే అమ్మా. అన్నా వస్తుంది అన్న. నాకు కనబడతలేదారా? వస్తారు. అరే వెంకట్గా, ఆ పిల్లకంతా మంచిగా ఉన్నది, మనకు అవసరం ఆరా? కానీ నిజం తెలిసినప్పుడు మాత్రం మన ఈ బల కొడతారా? ఏం కాదన్నా, పెళ్ళి తర్వాత కదా ముచ్చట. ఏమోరా ఏదన్నా కానీ. నమస్తే ఆంటీ. నమస్తే రండి. నమస్తే నాన్న. హాయ్ అండి. ఆంటీ గారు, నేను చెప్పిన గుడి ఉంది చూసిరా, ఇదే అండి. ఇది మేమే కట్టించినాం ఒకప్పుడు. అయ్యగారుకు అప్పచెప్పిన ఆయనే చూసుకుంటాడు. అన్నా ఏందిరా ఎప్పుడు అట్లా తొందర పెళ్లి చేయరా అన్న? ఆగరాదురా, వాళ్ళు ఇప్పుడే వచ్చారు, అప్పుడే పెళ్ళి అంటాను. ఎట్లా పెళ్ళికే వచ్చారు కదా, ఏడు అనుమానం అవుతుంది. నేను సత్తాను అప్పటి నుంచి. అయితే ఏం లేదు, డ్రైవర్ని పంపించిన అయ్యగారి దగ్గరికి. తను వచ్చారు, మరి టైం పట్టేటట్టుంది. వీడికేమో ఫ్లైట్ ఉందని వీడు ఆగట్లేదు. వెళ్ళిపోవాలి, నైట్ వరకు వెళ్ళిపోవాలి అట్లా. అలా అవునా? మరి మామూలుగా దండం పెట్టుకొని వచ్చేస్తారేంటన్నా? నేను అదే అనుకున్నా, మరి మీరేమంటారో అని ఆగా. నీకు ఓకేనా? ఓకే అండి. రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్గా చేద్దాం, ఓకేనారా? ఫీల్ కాకు. డెఫినెట్లీ అన్న. సరే, బాబుకి మరి ఏదో ఫ్లైట్ ఉందేమో, ఉంది. చేద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు ఇంత తొందరగా యాక్సెప్ట్ చేస్తారనుకోలే నేను కూడా. ఏమంటావురా? ఓకేనా? కంగ్రాట్స్. మా ఇంటి అమ్మాయి నువ్వు ఇక నుంచి. థ్యాంక్స్ ఆంటీ గారు. సరే కానివ్వండి, మరి ఆంటీ గారు చెప్పినట్టు పెద్దవాళ్ళు ఉన్నారు, ఇంకా తనకంటే పెద్దవాళ్ళు ఎవరు? తన బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోండి, తర్వాత ఆంటీ గారి బ్లెస్సింగ్స్ తీసుకోండి. అన్నిటికన్నా ఫస్ట్ బ్లెస్సింగ్ నీకు తీసుకోవాలన్నా. సరేరా, అన్ని అనుమానం వచ్చే పనులు చేయక. ఓకే, సరే అండి. ఆంటీ గారు, ఏంటి బాబు? అసలు మీరు ఉండంగా దేవుడు ఎందుకండి? మీ సమక్షంలోనే జరుగుతూ అయిపోదు అనుకున్నా, కానీ మీరు టెంపుల్లోకి వెళ్ళని మనం చెప్పగానే నేను సరే ఆంటీ గారిని ఎందుకు బాధ పెట్టాలని అనుకున్నా. దేవుడిది ఆశీస్సులు ఉండాలి కదా బాబు. ఉండాలి ఆంటీ. అరే వెంకట్, ఆంటీ గారు ఆ బ్లెస్సింగ్స్ తీసుకోండి త్వరగా. వెరీ గుడ్.
పాపని జాగ్రత్తగా చూసుకున్నాను. కంటికి రేపులాగా ఖచ్చితంగా చూసుకుంటాడు. మావాడు ఎక్కడికి వెళ్తాడు? కంగ్రాట్స్ నీకు వెంకట్, కంగ్రాట్స్ రా. ఓకే ఆంటీ గారు, మనం బయట లంచ్ చేసేసుకొని వెళ్దాం, ఎందుకంటే వాడికి ఫ్లైట్ ఉంది. నేను కూడా యూకే వెళ్ళేది ఉంది. వాడు యూఎస్ వెళ్తావా ఇప్పుడు? వీడు యూఎస్ వెళ్ళలేదు, నేను యూకే ఉంది. నీది చెన్నై నుంచి ఫ్లైటా? లత ఏందక్క వాళ్ళు మొన్న మీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎట్లా పరిచయం? వాళ్ళు కాలువలు తీసేవాళ్ళు కాదు లత? అవునా అక్క? అవును లత, నాకు కూడా తెలుసు వాళ్ళు. నీకు కూడా తెలుసా నాకు కూడా తెలుసు వాళ్ళు మోరీలు తీసేటోళ్ళు. నిజంగా మోరీ వాళ్ళకు అన్నం లేదు, అన్నం పెట్టంటే నేనే చలన్న ఉంటే పెట్టిన. పెడితే కారం కూర లేదంటే కారం వేసి పెట్టిన. నేను ఆ కాలువ గట్టు మీద కూర్చొని తిన్నారు వాళ్ళు. వామ్మో, నాతో ఏం చెప్పిందో తెలుసా అని అక్క? మాది అమెరికా అని చెప్పిందే. లేదు, అంత అబద్ధం లత. నువ్వు కూడా చూసినావు కదా అక్క? నువ్వైతే చూసినా లత? వాళ్ళ సంగతి నేను ఇలా చెప్తా, ఎంత మోసం చేసిందిరా మనల్ని. నా లొల్లద్దన్న దండం పెడతానే. అరే నువ్వు ఎక్కువ మాట్లాడకు. ఆమె బిడ్డ అని చెప్పి పెళ్లి చేస్తారా? గింత గొంతుకొస్తారా మనల్ని? నీ కాలు మొక్తా అన్న, దండం పెడతా అన్న, అది ఇచ్చిపెట్టిపోతుంది నన్ను. మరి అన్న వాడు లొల్లి పెడితే ఏమవుతుంది అన్న? అయిపోయింది కదా అన్న. ఏంటిదిరా అయిపోయేది? అన్నా ఎవరు చేసుకుంటారు రా? 4 ఇళ్ళలో పని చేసేదాన్ని 5 రెస్టారెంట్లు అని చెప్పారు కాదురా. 5 ఇళ్ళలో పని చేసేదాన్ని 5 రెస్టారెంట్లు అని చెప్పారు వాళ్ళు. ఆకిళ్ళు చూడు, ఇండ్లు కడుగుడు, బోర్లు కడుగుడు. ఆగో చూడు, ఆ ముఖం చూడు ఎట్లున్నదో. అరే నీ పెళ్ళాన్ని నువ్వు మాట్లాడకనరా ఫస్ట్. అన్న నువ్వు ఆగన్నా. మీ అన్న కనకటి పోలే తర్వాత నీ సంగతి చెప్తాను. మీరు ఏమనుకుంటారు? నేను ఆ శీలత నువ్వు ఆగు. నువ్వు నన్ను చేసుకున్నావు. అరే నువ్వు ఆగు మరి అన్న. నువ్వు ఓకన్నా పూత పెద్ద లొల్లి అవుతుంది అన్న. ఎందుకు చెప్పు? అరే ఆమె ఏం చేసిందిరా? బిడ్డని అబద్ధం చెప్తాదారా? గింత మోసమారా? గింత దాగానారా? ఆమె ఏమనుకుంటుందిరా? స్టేషన్లో పెట్టి ఆమెను మొత్తం ఏం చేయాలో చెప్పిస్తా. అన్న అద్దన్న లొల్లిలు అద్దన్న. పెట్టారా కానీ చూడు, నేనైతే అస్సలే అరే నువ్వు భయపడకరా, నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఉర్ర కాదు అన్న. చెప్పి ఇప్పుడు చెప్తాను. నేను బాగుండదా కన్నా ఉన్నదా ఆమె సంగతి చెప్తా నేను. ఇవాళ ఏమన్నా కావాలి కానీ నీకున్నది అన్న దండం పెడతాను, లొల్లద్దన్న. నువ్వు ఆగురా, నువ్వు ఆగు. కాలు మొక్తాను, వద్దే లొల్లద్దన్న ప్లీజే. ఆంటీ ఆంటీ అన్న ఏమనాలి మిమ్మల్ని? ఇంత మోసం చేసిరు కదా మమ్మల్ని. నువ్వు ఆగన్నా. అరే నువ్వు ఆగురా, మాట్లాడి నన్ను ఆగు. ఎవర్రా నీ కాంటీ? చెంప పగులుతుంది, చెత్త మొఖం నా కొడతా. ఏంది మేడం, ఈ పిల్ల నీ బిడ్డనా? 4 ఇళ్ళలో పనిచేసేదాన్ని తీసుకొచ్చి నా బిడ్డ అని చెప్పి, మాకు అక్కడ ఆస్తులు ఉన్నాయి, ఇక్కడ ఆస్తులు ఉన్నాయి అని చెప్పి, రెస్టారెంట్లు ఉన్నాయని చెప్పి, మీ నోటికి ఏదైతే అది చెప్పి ఈ ఇళ్ళల్లో పనిచేసేదాన్ని మా తమ్మునికి ఇచ్చి పెళ్లి చేసేటట్టు చేస్తావా? నీకు ఇది న్యాయమేనా? అరే నువ్వు ఆగురా, నువ్వు ఆగు. నీ మాట్లాడి నా బాధ అంతా నీకేం తెలుసురా? ఫంక్షన్ హాల్లల్లో ఊడుతా అంటే ఈ చేతులు కాయలు కాసినాయిరా. రెస్టారెంట్లు అంటే ఆశపడ్డా, మంచిగా కమ్మగా తినచ్చు అనుకున్నా. ఈ అడక తినేదానికి ఈ 4 ఇళ్ళలో పనిచేసేదాన్ని పట్టుకొని నా బిడ్డ అనే వరకు నమ్మిన. మీకు కొంచెమైనా న్యాయం అనిపిస్తలేదా? మీ ఆయన దుబాయ్లో ఉంటాడా? ఎన్ని అబద్ధాలు ఆడిరు మేడం. ఆ రోజు మిమ్మల్ని నేను ఆంటీ అని కూడా పిలిచిన. అప్పుడన్నా చెప్పబుద్ధి కాలే? మా ముఖాలు చూస్తా కొంచెమన్నా బాధ అనిపించలే? ఇప్పుడు ఈ ముఖాన్ని మేము ఎట్లా భరించాలి మేడం? ఎట్లా వరుతుంది తెలుసా? ఇంట్లో మేము బయట వండుకోవాల్సి వస్తుంది. ఈమె ఒర్రుడుకు పిచ్చి లేచిందని అంటారు జనాలంతా. ఏంద్రా నువ్వేమో బాగా మాట్లాడుతావు? నువ్వేమన్నా తక్కువ అబద్ధాలు ఆడినావారా? నన్ను అంటానో వచ్చి. నువ్వేమో యూకేలో ఉంటాన్నావు, నీ తమ్ముడు ఒకడు యూఎస్ అన్నావు, ఒకడు యుగాండా అన్నావు. అసలు మాకు తీరికే లేదు మేడం, ప్రపంచం మొత్తం మేమే తిరుగుతాం మేడం అని చెప్పినావు కాదురా? ఎన్ని అబద్ధాలు ఆడినవురా? మ్యాంగో జ్యూస్ ఇస్తే మేడం మేము అవకాడో జ్యూసే తాగుతాం మేడం, ఈ మామిడి పండ్లన్నీ మా తోటలో వండే మేడం అని చెప్పినావు కాదురా? కాలువలు తీసుకునే మోకాల్లో ఇక్కడికి వచ్చేంద్రా బాగా మాట్లాడుతాను. ఆ చెత్త మొకంది అమ్మ నాకు సంబంధం కావాలి, మంచి పైసలు ఉన్నోళ్ళు వస్తాను, నేను బిడ్డలు ఎక్కుంటమ్మా అని అడిగింది. ఒకరిని చంపి డ్రమ్ములు ఎత్తా, ఒకరిని చంపి చెరువులు ఎత్తా, నీ దగ్గరికే రాని అమ్మ లొల్లి అన్నది. ఇవాళ నువ్వేంద్రా ఎగేసుకొని వచ్చి నా మీదకి లొల్లి కత్తాను. ఎక్కువ తక్కువ మాట్లాడితే పోలీస్ స్టేషన్లో వేసి తొక్కిత్తా బిడ్డ అనుకుంటానవేమో. లత మనోళ్ళని పిలువ నానే. పోలీసు వాళ్ళని పిలుద్దాం తీయ, వాళ్ళతో ఏంది? నిజంగానే అక్క పిలువుండ్రే, పోలీసు వాళ్ళని పిలుద్దాం. మేడం ఇది మాత్రం పద్ధతి కాదు, కరెక్ట్ కాదు. ఆ పిల్ల ఏదో బిడ్డ లెక్క ఉంటా అన్నందుకు నువ్వన్నా నిజం చెప్పాలి. కష్టపడేటోనికి తెలుస్తుందా బాధ? అర్థమైందా? ఇప్పుడేందో మేడం మీరు పోలీసు వాళ్ళు అంటారు, మీరు మీ వాళ్ళ వెళ్తానంటారు. మాకు ఎవరు లేకనా? ఏదో మీరు రోడ్లు ఊడ్చేటోళ్ళమైనా కదా మీకు ఇంత చిన్న చూపు. ఏంద్రా బాగా మాట్లాడుతావు? ఓ సపరేకవో ఆ పోరిని తీసుకొని పో. ఆ పోరికి ఏమన్నా కావాలి కానీ నీకు నీ తమ్మునికి రోకల్ బండలు ఎక్కిత్తా బిడ్డ. ఏం చేస్తాం ఇక?
నువ్వు చేసిన పనికి ఇక భరించుకుంటా బతకాలిగా. నడురా నడు, ఇంకొకసారి ఇట్లాంటి పనులు చేయకూరు మేడం. అరే ఇంకటిగా అన్నా ఘోరంగా మోసపోయినాం రా, ఫుల్ ఇరుక్కున్నాం రా. అన్నా అట్లనకన్నా అయిపోయింది తీరా అన్న, మళ్ళీ ఎందుకన్నా? ఏమైపోయిందిరా, ఈ ముఖం చూస్తేనే నాకు ఎట్లా అవుతుంది అంతా. ఏంటిది నువ్వు ఇరుక్కున్నది నేను, ఇక్కడ బాధపడాల్సింది నేను, నువ్వు కాదు. ఏమో నేను ఇరుక్కున్నారా, నేను అయిందిరా ఇదేరా అని చెప్తాను. నువ్వు ఆగే, నువ్వు మాట్లాడుతున్నా కదనే. అదే ఎప్పుడు నీకు ఆగానే ముచ్చట, నేను ఆగితే నీకు మనశ్శాంతిగా ఉంటది. ఆయనకు నీకు అరే వెంకట్గా, నువ్వు నా మాట వినకపోయినా మంచిదే గానీ దాని నోరు ముయిరా, దాని గొంతింటే నాకు పిచ్చిలు ఎత్తాందిరా. అయ్యో ఇక నీ గొంతు బాగున్నది, ఇంతలో నాకు పిచ్చిలు ఎత్తాందట ఈయనకు. ఆగే, నేను అప్పటికి అద్దురా పెళ్ళి అద్దురా అన్న, ఇన్నావారా నువ్వు చూసిన సంబంధం కా అన్న. చూస్తే అరే నువ్వు నా నాన్నకు రారా, అయితే పిచ్చిలు ఎత్తాందిరా. వెంకట, అరే వెంకట, అన్నా చెప్పన్నా. ఏమైందిరా, ఇంకా తెల్లారలే ఆరా? ఎంతసేపు అంటావురా గుడిసెలా? నీకు పెళ్ళైనాక బాగానే సుఖం వచ్చింది కదరా? అరే అక్కడ గంత పన్ను వదిలిపెట్టుకొని వచ్చి ఇంకా వండుకొనే ఉన్నావు, ఇంకా ఏమైందన్నా అనుకుంటా వస్తాను మెల్లగా. వస్తున్నారు. ఏమైందన్నా? ఏమైందని మెల్లగా మాట్లాడతాను ఏంద్రా? ఆ కత్తులు దర్శకాడికి ఓరారా, ఇలా కత్తులు ఆర్డర్ ఉన్నాయి కాదరా 4. ఆ మటన్ షాప్ వాళ్ళు ఊకుంటలేరు, నువ్వేమో నిమ్మలంగా వండుకున్నావు. నైట్ అంతా పని చేసి నిద్ర లేదన్నా. ఏం పని చేసినావురా నైట్ అంతా నువ్వు? అమలు పని. నువ్వా? నాకు తెలియకుండా అమలు పని కూడా పోయినావా? నువ్వు నీ పెళ్ళం ఏం చేస్తారో నాకు తెలియదా, అని మీ కథలు నాకు తెలియదా? అరే కత్తులు వాళ్ళు ఆగుతలేరు, నువ్వు ఇంకా మంచిగా మెల్లగా వండుకొని వచ్చి దాన్ని పట్టుకొని పో. సరిసి తొందరగా పేపర్ రాపోని ఆడ అడ్డ మీద కూలికి ఆడ మాట్లాడినా, ఆ మట్టి మోసేది ఉన్నది. ఎంత ఇస్తున్నారు కూలి? ఎంతైతే ఎందుకురా నీకు? అంటే ఇప్పుడు పైసలు అడుగుమని చెప్పిందా, లేకపోతే నువ్వు అడుగుతానవా? లెక్క ఉంటుంది అంటే ఎప్పుడన్నా అడిగినావా ఇట్లా? మరి మళ్ళీ కొత్తగా అడుగుతానవా ఎందుకు? నువ్వైతే తొందర పోరా. సరేనా పోయేస్తా. ఇకే ఏం సిక్కో ఏమో నీ అవ్వ, ఈ కథ ఏం మంచిగా లేదు. నాకున్నది ఇలా పొద్దుల్లా నీతోటి సాగు మొదలైంది. ఇక ఎన్నడు పోతుందో ఈ గండం. ఏంది ఏమో గట్ల వరుతాను? అన్న వచ్చిండే, కత్తులు జరవాలంట, జల్లి ఓంపా. ఇక ఆయనకి ఏం పని? ఇక సత్యదేనా తే అన్న తిందాంపా. అయ్యా ఇక బా, ఆ మాడికాయ తొక్కిని తీసుకొని అందులో ఇంత నూనె పొట్టు పోసుకొని రా. రేనా అన్నా? అన్న పోయేసేస్తామన్నయ్య. సరే నువ్వు తొందర పోయి, 4 కత్తులే కదా, తొందరగా సరిసి ఆడ కొత్తిల్లు కట్టే కాడికి రారి, ఆడ మట్టి మోసే పని ఉన్నది. సరే అన్న. ఆడ ఏమైనా గిరాకత్తే కూడా కత్తులు అవి వస్తే ఏమైనా అమ్ముర్రా. అమ్ముతామన్నా. సాయంత్రం కూరగాయలకు డబ్బులు లేవు. సరే సరే అన్న. నీ పెళ్ళాన్ని కొంచెం తక్కువ మాట్లాడమని ఆడ. నేను చెప్తాలే అన్న. వచ్చిన గిరాక అంతా పొడగొడుతుంది. నేను చెప్తా. సరే సరే నువ్వు తొందర పో. పోతారా అడ్డ మీదకి? నువ్వు పో, నువ్వు కొట్టు, గట్టి కొట్టు. గట్టి కొట్టే, చిప్పరిండ తింటావా? కొట్టు, గట్టి కొట్టు. ఎందుకు కొడతానో చేసిందంతా చేసుకుంటా, మళ్ళా గట్టిగా కొట్టాలవా? ఎందుకు కొడుతున్నాయి కుక్కలాగా? ఆపి పని చేయి. ఎంతమ్మా ఇది? ఇదా అన్న 150 ఇస్తావమ్మా? 100కైతే రాదు కానీ లాస్ట్ 120కి తీసుకో. ఏమైంది? అది కూడా అమ్మతులే కొడవలి. ఏం పని వస్తుంది నీకు? ఎట్లాంటి బతికిన దాన్ని నన్ను ఇట్లా చేసినావు. చిన్న గిరాకీ దాన్ని మొత్తం పొడగొడుతున్నావు కదా. ఉన్న ఒక గిరాకీ పొడగొడితే ఏం వెళ్తాయి కూరగాయలకేనా?
నువ్వే అమ్ముకో ఇక నేను ఆటన్నా కూర్చుంటా. నడు అదేం చెప్పు. మళ్ళీ అదత్తలేమంటావు. నీతో అన్ని సరేలే నాకు నిన్ను వేసుకున్నాడేమో. తినమంటే ఇంత తింటూ మంచి సాధ కాదు. రేపు అన్నా ఇంత నా ఇస్తుందా నీ ఇస్తుందా దాన్నా తీసుకో. దివాన్ తప్ప సాయంత్రం వరకు ఇవన్నా నమ్మి మన దూరాల మందమైనా మందకైనా సెట్ చేయాలి. అన్న వచ్చింది అనుకో లొల్లి పెడతాడు. ఇక నీకెప్పుడు తావుడే కావాలి. మీ బతుకులే ఇవి. ఈ బతుకులు అని చెప్పి చెప్తున్నారు. మీ అమ్ము అమ్ము ఏదో ఒకటి కానీ అమ్ము. ఇద్దరు ఇంకా కొంచెం మెల్లగా బెలు పోతా అంటే రోజు ఇంత లేట్గా వస్తారు. మా తమ్ముడు తోటే నాకు గోస బాగున్నది. ఇద్దరు రమ్మంటే మరి ముగ్గురు వస్తారు. ఎప్పటికొకరు ఎక్కువ ఒక్కసారిగా చూడరాదు వెళ్ళన్నా కొంచెం వెళ్తలేదా ఇంట్లో కష్టం ఉన్నది బాగా. కష్టం ఉన్నదంటే మాకు ఇక్కడ వెళ్ళొద్దానే నీకు ఇచ్చేదానికి. ఇగో చేస్తా ఇవాళ సాయంత్రం వరకు ఆ మట్టి మొత్తం నీకు ఎత్తి పూసిపోతా కదా, నువ్వు బాధపడకు. ఇక నువ్వు చూసి చూడనట్టు వదిలిపెట్టి రాదు వెళ్ళన్నా. ఇక మంచిది ఇక మరి చేసుకోవాలి. ఇలా మొత్తం ఆ మట్టే కదా ఎర్రమట్టే కదా ఎర్రమట్టి ఈ ఉసికిటి పోపి అన్న ఇసుకిడి పోయాలి, మట్టి ఆడిపోయాలి. వాడు ఇప్పటికి కూడా రాలే. చెప్పే వచ్చిన మా తమ్మునికి మా మరదలకు ఆ పోరి కొంచెం కంతిరి దొరికింది మాకు. మస్తు గోస అవుతాం దాంతో. మంచిది. పంచాయతీ చేయాలి, దెబ్బ చేయాలి. చేస్తాను ఇలా మొత్తం కంప్లీట్ చేస్తాను. ఓకే మంచిది. ఓ ఇంకెన్ని పనులు చెప్పిస్తారు నాతోటి. మీ అన్న అయితే ఆడ ఈడ దొరకబట్టి పనులన్నీ ఎదురుకొస్తాడు. అగ చూడు పిలుస్తాండి. ఇక అస్సలే ఆగాడు ఆయన అయితే. ఇక ఆగరా అదే చిన్నదో పెద్దదో పని చేసుకుంటే ఏమవుతుంది. ఏమో గానీ నేనైతే 5-6 ఇళ్లలో పని చేసినప్పుడే జర మంచిగా ఉంటుంది. నిన్ను చేసుకున్నాడు అయ్యా. నాకైతే సుక్కలు కనబడతానే. ఓ చెప్పినావు కదా 500 ఎకరాలు అని. పోయి అది కూర్చుంటావా పోయి ఫంక్షన్ హాల్లో? ఏమైందిరా ఇంకా కొంచెం మెల్లగా రాకపోయారు ఇద్దరు? ఇక్కడ పనికి వస్తాను అనుకున్నారా మీరు? ఇటైనా పెళ్ళికి పోతాను అనుకున్నారా? ఇక జరిగింది చాలేదని ఇంకా కొంచెం లేట్గా లేచేస్తారు మెల్లగా. ఏందో చూసుకొచ్చుకున్నారా మీ ఆస్తులు పాస్తులు అన్ని పోయి మేడం వాళ్ళవి 500 ఎకరాలకు ఆస్తి పర్రాలు. తొందర రాండి. చూసినావా అన్నట్లు ఎడుతుండో? తొందర రమ్మంటే రావు. అయినా చూడు ఎట్లా అంటా ఉన్నా. అందుకే నేను రానన్నా. మరి తొందర అత్తేమేది నిలబడి చూస్తారేమో. దబదబా 2 ఎత్తారు అది ఆడ పోసేస్తుంది. ఆయన ఎత్తుతాడు, నువ్వు నా నెత్తి మీద పెట్టు. ఇదంతా నేనే మొయ్యాలా? ఇక ఉరియకే ఆయన ఒళ్ళు వంచకుండా పని చేస్తాడు. ఏందిరా గులుగుతాను ఎప్పటికీ? ఎందుకు ఏం మాట్లాడకలు మీరు. ఆఖరికి నువ్వు దాని చేతుల సత్తవురా. అంతగానో పిచ్చి ఉండదు పెళ్ళమంటే. ఎప్పుడు మారుతావురా? నువ్వు చూసిన సంబంధం ఓ ఆగినావా? పెండ్లి అని. అరే మీరు ఇద్దరు నడుమ నేను చస్తానే. పనికాడు కూడా లొల్లి పెట్టుడానే. ఓ బావా సత్తది అన్నప్పుడు ఎందుకు వేసినావు? సప్పుడే కూకపోయినావు. ఓ అమ్మ నువ్వు చేయిపో. ఏం వరుడురా? ఒకటే వరుడా ఎప్పటికామె? సిక్కి కాదన్నా ఆ వర్రకుంటా నోట్లో ఇడిచిందేదా నాకు గుడ్డ పెట్టి రాదు. నువ్వు ఉర్రికి నేను మాట్లాడుతున్నా కదనే. మాట్లాడుతుందా నీకు? నన్ను అంటే నీకు మాటే రాదు. నీకు మరి నీ పెళ్ళని మాట అన్నందుకు కొట్టమని చెప్పమని రాదమ్మా. కొడతాడు మా తమ్ముడు. కొడతాడు. ఇక కొట్టించడానికి వచ్చిన నేను. మరి మీ ఇద్దరు నడుమ నేను చస్తున్నా కదా మధ్యలో. పాట అరే మెల్లగెత్తే ఇరుగుతాయి అవి. పలుగుతాయిందిరా. ఆమెకేమన్నా పోతుందా? ఆ సేట్ వచ్చి మనల్ని కొడతాడు, మనల్ని పైసలు కట్టిస్తాడు. పట్టు అసలే నువ్వు ఇట్లా వంగవాడికి. అన్నా నువ్వేనా ఆగరా దండం పెడతా కదా. ఎందుకే ఇప్పుడు నేనే లొలి పెట్టుకుంటానా? నీ పెళ్ళ ఊరుతాందిరా అంటే పెళ్ళ ఊరితోటే నువ్వు మొత్తం అటేనా ఇక నీ మాటలు? నేనే పోతా తీరా. నువ్వు అద్దే నువ్వు ఎత్తు. ఓ ఇంట్లో కూర్చొని మజాలు పట్టుకొచ్చి ఏసీ లేదా వర్కర్స్ ఎక్కడికి పోయారు అని పెళ్ళం అన్నప్పుడు ఏమైందిరా నీ తెలివి? 500 ఎకరాలు 500 ఎకరాల ఫంక్షన్ అన్నమాట. ఇదేం పని మరి? దానికి వాళ్ళు కావచ్చు అనుకుని అన్న ఆ చెవులు ఎట్లున్నాయి చూడు. మంచిగా అన్ని ముచ్చట్లుంటది. గవీటికే ఉన్నది మన గండాన. మీరున్నారు నా గండాన. మీరు కాదురా వెంకట్ గాని కొంచెమన్నా శరణం లేదురా. అరే ఆగే చేతున్నా మాట్లాడతానే నీకు మాటలు బంద్ చేయని అత్తలే నీకు?
సంబరం అవుతుందా నన్ను తిడతానే నీకు దండం పెడితేనే ఆపురాదే పని కాడికి వచ్చిన లొల్లా అనే నేను లొల్లి పెడతలేను యో మొయ్ నీళ్ళన్నదే పొగ మంచి నీళ్ళు కాడ నీళ్ళు కూడా ఇయ్యాడు ఎండలో కూల్ వాటర్ పట్టుకరా పని పెళ్ళానికి ఎండ చూడు ఎండ నడెండ నెత్తి మీద చంపుతుంది ఆగే జరైతే పని అయిపోతుంది నడెండ అన్న జరైతే పని అయిపోతుంది ఇక పోయి అప్పుడు అన్నం తిందాం బట్ట రాదు సరే కానీ సాయంత్రం వరకు 90కి తయారు చేయి ఓ గడ్డి మెల్లగానే అది ఇంటే సాగు కొడుతుంది అంత భయపడకుండా ఎందుకు బతుకుతాను రా అన్నా నువ్వే కత్త అంటే ఎట్లా అన్నా పోరా పో నువ్వు మారిపోయినావు పో మొత్తం మారిపోయినావు నువ్వు నీతోనే ఉంటున్నా మరి మారకుంటే ఇది పట్టు దా నీడ కూర్చుందా 2 నిమిషాలు దా ఏదా ఇద్దా ఇడవకు అన్నతో ఒక నువ్వు కూడా చెట్టు కింద ఉండే చెట్టు కింద దగదగ మెత్తగా వచ్చి చెట్టు కింద కూర్చుంటుంది నిమిషాలు. అరే బా నువ్వు బా